మొలాలి ఆర్టీసీ కాలనీలో ఉన్న సమస్యలను ఎవరూ పట్టించుకోవటం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ చిన్న చిన్న వర్షాలకి రోడ్లన్నీ జలమైపోతున్నాయని, నాలాలు పొంగి రోడ్లపై నీళ్లు చేరటంతో తాము ఇక్కడ నివసించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు కానీ మోరులు కానీ మరమ్మతులు చేయటం లేదని, చిన్న చిన్న వర్షాలకి తమ రోడ్లపై నీరు చేరుతున్నట్లు తెలిపారు. తమ గోడును ఇప్పటి వరకు ఎంతో మంది అధికారులకు తీసుకెళ్లినా వారు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాజకీయ నాయకుల సంగతులకు వస్తే ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్ల కోసం వాళ్ళు తమ వద్దకు వస్తున్నట్లు, తర్వాత మమ్మల్ని పట్టించుకోవటం లేదని విచారం వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లో వర్షాకాలం రానుండటంతో తాము ఈ ప్రాంతంలో ఎలా నివసించాలని అధికారులను, రాజకీయ నాయకులను ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇగో చిన్న వానలకే మా ఇండ్లు నిండిపోయినాయి నాయన. మాకేమో నడవనికి చేయనికి దారులు లేవు. మరి చేస్తా అంటుర్రు. మరి ఎవరు చేస్తారయ్యా ఇది? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఏ కాలనీ, మీ ఏ బస్తీ? కృష్ణానగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నా. హనుమాన్ నగర్ మౌలాలి, హనుమాన్ నగర్ సెకండ్ బస్ స్టాప్. ఏంది మీ సమస్య? ఏంది బస్సు చూడాలి? గడ్డ మీద కూర్చొని, సీట్ల మీద కూర్చొని మాట్లాడితే అవుతుందయ్యా? ఓట్లు వేపించుకుని కాళ్ళు మొక్కి, చేతులు మొక్కి, ఇప్పుడు కాళ్ళు మొక్కటాడు లేడు, చేతులు మొక్కటాడు లేడు. మాకు మరి రోడ్లు లేవు, మాకు ఇళ్లలో నీళ్లు దొరికిపోయినాయి. మరి ఎట్లయితే చెప్పు? కొంచెం పని చేసిపోయినారు అంతే, ఇక అయిపోయింది. గడ్డలు కూడా నేనే చూపించినాలి. అన్ని సగం కూడా కాదు, అది సగం పనులు కూడా కాలే. గడ్డలు ఉండే గడ్డలు మొత్తం మేం చేపించుకున్నాం. అవి ఇల్లు మొత్తం ఇళ్ళలో జోరిపోయింది వాన. జరిపోయింది వర్షాలు. ఉన్న రోడ్లు కూడా ఖరాబ్ చేసిండ్రు. ఓట్లు కావాలి వీళ్ళకు, ఓట్లు కావాలి, మొక్కలు కనిపించే వీళ్ళకు. వర్షం వస్తుందంటే భయం. అట్లా అంటలేను. ఇప్పుడు వాళ్ళకు అవసరాలు ఉంటే మా ఇంటి ముంగట వచ్చి కాలు మొక్కిరు. ఇప్పుడు ఒక్కడే కాని వస్తున్నాయి. ఆడ పాడు చేస్తున్నాం మేము. ఆడ మరి రాజశేఖర రెడ్డి సార్ని కలిసినామయ్యా, 4 సార్లు కలిసినాం. ఏమన్నాడు? ఏమనలే. ఇంకా మాకు రాలే జవాబు. వస్తున్నాం మేము, ఎవరు జవాబు ఇస్తున్నారు మమ్మల్ని. ఇది ఎప్పుడు శాంక్షన్ అయిందమ్మా? ఏది? డిసెంబర్ లో. ఎమ్మెల్యే గారు ఉండరు అప్పుడు. సంవత్సరంన్నర అవుతుంది. అప్పుడు కొంచెం సగం పని జరిగింది. ఆయన దిగిపోగానే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినాయి. ఇప్పటి ఎమ్మెల్యే మాత్రం ఇటు వచ్చి చూసిన పాపాన పోలేదు. కాంట్రాక్టర్ వాళ్ళకు కూడా పైసలు ఇవ్వకుండా ఏమనంటే మనీ అందట్లేదు అనే మాట మాత్రం వస్తుంది మాకు. ఎవరు చెప్పారు ఆ మాట?